ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలచడి మొదలైంది. దీంతో అడవులను జల్లెడ పడుతున్నాయి ప్రత్యేక పోలీసు దళాలు. మావోయిస్టు దళ సభ్యులు ప్రాణహిత నది మీదుగా కుమరంభీం జిల్లాకు ప్రవేశించి తిర్యాని మండలంలో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో వారు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు దళాలు వారం రోజులుగా అడవుల్ని జల్లెడ పడుతున్నారు. గ్రామ పటేళ్లు పెద్ద మనుషులు కలిసి పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. 3 ఏళ్ల నుంచి మైలవరపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ దళం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సంచరిస్తూ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితం ప్రాణహిత నదిని దాటి జిల్లాలోకి మావోయిస్టుల బృందం ప్రవేశించిందనే సమాచారం పోలీసులకు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో సిర్పూర్, బెజ్జూర్, దాహేగం, పెంచికల్పేట్ మండలంలోని మారుమూల గ్రామాల్లో ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో పోలీసులు నిత్యం నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులు, మావోయిస్టులు ఎవరికైనా తారసపడ్డారా అని ఆరా తీస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పల్లె ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సెప్టెంబర్ నెలలో డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు ఉంటూ మావోయిస్టులను పట్టుకునేందుకు వ్యూహరచన చేశారు. ఇదే నెలలో డీజీపీ 2 సార్లు జిల్లాలకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమయంలో తిర్యాని మండలం టొక్కిగూడలో ఎదురుకాల్పులు సైతం చోటు చేసుకోగా ఎవరికి గాయాలు కాలేదు. అక్కడ లభించిన డైరీ వివరాల ఆధారంగా 11 మంది మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు టొక్కిగూడ గ్రామ పటేల్ని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా జిల్లాలో మళ్లీ మంచిర్యాల, కుమరంభీం జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శి మైలరపు ఆడేళ్లు బృందం కదలికలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో 100 మంది ప్రత్యేక పోలీసు దళాలు తిర్యాని మండలంలోని మంగి ప్రాంతంలో కుంబింగ్ చేస్తున్నారు. 25 సంవత్సరాలకు పైగా నక్సల్ ఉద్యమంలో ఉన్న భాస్కర్కు ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టుందని, ఇక్కడి మారుమూల గ్రామాలకు చెందిన వ్యక్తులు సహకారం అందించే క్రమంలో దళంలోకి రిక్రూట్మెంట్ పెంచుకునే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టులకు సహకారం లభించకుండా పోలీస్ ప్రత్యేకంగా నిఘా పెంచారు. యువత మావోయిస్టుల మాటలకు ఆకర్షితులు కావద్దని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పేర్కొన్నారు. తిర్యాని మండలం కౌటగం గ్రామ పంచాయతీలోని తాటిగూడలో గిరిజనులతో సమావేశమైన ఆయన యువత ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దన్నారు. అనంతరం కేరిగూడ, ఎర్రబండ గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇటీవల ఈ గిరిజన గ్రామాల్లో 10 నుంచి 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం లేదా పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.